హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ దొండకాయ కర్రీ. దొండకాయ కర్రీకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ సన్నగా తరుక్కొని, పచ్చిమిర్చి, ఆనియన్స్ని మగ్గనివ్వండి 5 మినిట్స్. తప్పనిసరిగా ఆనియన్స్ని మెత్తబడే వరకు యాగనివ్వండి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి మూత పెట్టుకొని కలబెట్టుకోండి. మళ్ళీ కరివేపాకు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూను పసుపు కలబెట్టుకొని మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్, ఒక 2 మినిట్స్ ఆగనివ్వండి. ఎక్కువ అంటే అంతకంటే ఎక్కువ ఆగనివ్వకండి, మాడిపోతుంది. తర్వాత 1/2 కేజీ దొండకాయలు సన్నగా తరుక్కొని వేసుకోండి. దొండకాయలని మంచిగా కలుపుకొని మూత పెట్టి దొండకాయలని 15 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. దొండకాయలని మధ్య మధ్యలో కలుపుతూ ఈ రకంగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోండి. తర్వాత 1/2 కేజీ దొండకాయలకు మినిమం 1/4 కిలో టమాటా, అంటే పెద్ద టమాటాలు అయితే 4 టమాటాలు సరిపోతుంటాయని 1/4 కిలో టమాటాలు వేసుకొని, 1 స్పూను సాల్టు, టమాటాలు, దొండకాయలు, సాల్ట్ మొత్తం ఒకసారి కలిపేసి క్యాప్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోని ఉండనివ్వండి. తర్వాత టమాటాలు మగ్గిన తర్వాత 1 స్పూను కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. 5 మినిట్స్ తర్వాత యామీ దొండకాయ కర్రీ రెడీ.